నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. గులాబీ జెండాను గుండెలకు హత్తుకున్న ప్రజలు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పంచాయతీలు నిర్వీర్యం పతనం. అంచుల్లో ప్రభుత్వం ఉంది. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్. బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు ఇచ్చిన మద్దతు చూస్తుంటే ఈ ప్రభుత్వం పతనం అంచుల్లో ఉందని అర్థమవుతుందని, అందుకే బీఆర్ఎస్ విజయ దుందుబి మోగించింది అని అన్నారు. అధికార పార్టీ ఎన్ని అరాచకాలకు, దౌర్జన్యాలకు, ప్రలోభాలకు, మాయమాటలకు పాల్పడిన ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, బీఆర్ఎస్ ఎక్కడుంది, పార్టీని బొంద పెట్టిన అన్న వాళ్లకు ఈ విజయం చెంప చెల్లుమన్నట్టు ఉంటుందని ఘాటుగా విమర్శించారు. ఈ విజయం రేవంత్ అహంకారానికి గుణపాఠమని, ఇంతటి విజయాన్ని ఇచ్చిన ప్రజలకు, కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విలేకరుల సమావేశంలో తెలియజేశారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్, వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ KP రెడ్డి. రాష్ట్రంలో 2 సంవత్సరాల క్రితం జరగాల్సినటువంటి గ్రామ పంచాయతీల ఎన్నికలు ఇప్పుడు ఉండేటువంటి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వాయిదా వేస్తూ రావడంతో పాటు గ్రామ పంచాయతీలకు రావాల్సినటువంటి నిధులు రాకుండా ప్రభుత్వమే కాలయాపన చేయడం ద్వారా పంచాయతీలకు, గ్రామాలకు నష్టం జరిగింది. ఎటకేలకు కోర్టు యొక్క ఇంటర్వెన్షన్తో, కోర్టు మందలించడంతో తప్పనిసరి పరిస్థితులలో ఎన్నికలు నిర్వహించారు. సరే, పార్టీ రహిత ఎన్నికలే అయినప్పటికీ కూడాను ఆయా రాజకీయ పార్టీలే అభ్యర్థుల్ని బలపరిచి, మద్దతిచ్చి, రంగంలో దించి ప్రత్యక్షంగా రాజకీయ పార్టీలే ప్రచారం చేయడం, దాంతోపాటు సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆయా జిల్లాల పర్యటన గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలోనే నిబంధనలకు విరుద్ధంగా పెట్టుకొని ఆయా జిల్లాలు పర్యటించి ప్రజలకు అప్పీల్ చేయడం, సర్పంచ్ని గెలిపించడమని ఇదంతా మనం చూస్తున్నాం. అధికార పార్టీ విపరీతమైనటువంటి అధికార దుర్వినియోగము, డబ్బు, మద్యం వీటన్నిటి యొక్క ప్రభావం తీవ్ర స్థాయిలో చూపించినప్పటికీ కూడా ప్రజలు మాత్రం చాలా స్పష్టంగా బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీలకు కూడా, ఇండిపెండెంట్లు కావచ్చు, ఇతరులు కావచ్చు, గౌరవప్రదమైన స్థానాలు ఇచ్చినారు. బీఆర్ఎస్ మాత్రం చాలా జిల్లాల్లో దూసుకొని పోయింది. పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలను కూడా పెద్ద మెజార్టీలతో గెలిపించినారు ప్రజలు. కేసీఆర్ గుర్తు, కారు గుర్తు లేకపోయినా గులాబీ కండువా కనిపిస్తే ప్రచారంలో కేసీఆర్ పేరు, స్థానికంగా ఉండే బీఆర్ఎస్ పార్టీ నాయకుల పేర్లు వినిపిస్తే చాలు ప్రజలు బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులకే ఓటేసి గెలిపించినారు. మొదటి విడత, 2వ విడత, 3వ విడతల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తీరు కొనసాగింది. ఇందులో 2 విషయాలు ప్రస్ఫుటంగా మనకు పరిశీలనకు వచ్చినాయి. ఎవరికైనా సులువుగా అర్థమవుతుంది. సాధారణంగా ఓ ప్రభుత్వం యొక్క పనితీరు పర్వాలేదనుకున్నప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా ఫలితాలు రావడం రివాజ్. ఇంకా ఈ అధికార పార్టీ ఉంటుంది, ఇప్పుడైతే 3 ఏళ్ళు ఉంటుంది, కొన్ని పార్టీలు అయితే 4 ఏళ్ళు, 5 ఏళ్ళు ఉంటాయి ఆయా ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు. ఇప్పుడైతే 3 ఏళ్ళు ఉంది, ఇంకా అధికార పార్టీ చూద్దామనేటువంటి ధోరణి ఉంటుంది ప్రజలకు. కానీ మొదటిసారి అధికారంలో ఉండేటువంటి కాంగ్రెస్ రేవంత్ సర్కారు తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకొని ఉన్నారు. ఆ కారణం చేతనే ఈ పంచాయతీ ఎన్నికలను ఒక సాధనంగా, ఒక ఆయుధంగా ప్రజలు వాడుకొని తమ యొక్క నిరసనను, వ్యతిరేకతను ప్రభుత్వం మీద చూపించినారు. అందుకే ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టినారు. ఈ అధికార కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పతనం ప్రారంభం కావడం కాదు, పూర్తి స్థాయి పతనం అంచుల్లో ఉంది ఈ ప్రభుత్వం అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. కోలుకోలేనటువంటి రీతిలో ఇర్రిపరబుల్ డ్యామేజ్ ఆల్రెడీ కాంగ్రెస్ సర్కార్కు జరిగిపోయింది. వాళ్ళు ఇప్పుడు దాన్ని సవరించుకునేటువంటి అవకాశం కూడా లేదు. అలివిగానటువంటి హామీలు ఇచ్చి, ఆచరణ సాధ్యంగానటువంటి హామీలు ఇచ్చి ప్రజల యొక్క ఆశలతో వాళ్ళు చెలగాటమన్నారు, వాళ్ళ జీవితాలతో చెలగాటమన్నారు. అందుకే ప్రజలు మామూలుగా ఒక ప్రభుత్వం మీద కోపము, వ్యతిరేకతను, నిరసనను ఉండడం వేరు, కానీ ఈ ప్రభుత్వం మీద చాలా ఏయాభావం ఉన్నది, చాలా కసి ఉన్నది. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. కాబట్టి రాబోయేటువంటి రోజులలో ఎప్పుడు సాధారణ ఎన్నికలు జరిగినా సరే కాంగ్రెస్ రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. సింగిల్ డిజిట్కు లోబడే ఫలితాలు ఉంటాయి కాంగ్రెస్కు భవిష్యత్తులో. ఇది 100% జరిగేటువంటి పరిణామమే. ప్రజల మనోభావాలు, ప్రజల యొక్క ఆలోచన సరళి చాలా స్పష్టంగా ఉంది. ప్రజల అభిప్రాయం చాలా బలంగా గూడు కట్టుకొని ఉంది. బీఆర్ఎస్ ఇంకేడు ఉంది, ఖతమైపోయింది, లేకుంటే అది బొందపెట్టేసినాం, ఇటువంటి చాలా చీప్ అండ్ స్థాయికి తగనటువంటి మాటలు మాట్లాడినటువంటి వాళ్ళందరికీ కూడా ఇది పెద్ద గుణపాఠం. అది ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకే నాయకులైనా కావచ్చు, ఓ రాజకీయ పార్టీ కానీ, ఒక రాజకీయ విశ్వాసం కానీ
ఒకరిద్దరు వ్యక్తులతో పోయేది వచ్చేది కాదు. దానికి ఒక ప్రాతిపదిక ప్రజలు. సో బీఆర్ఎస్కు తెలంగాణ సమాజం ప్రాతిపదిక, తెలంగాణ ప్రజలు ప్రాతిపదిక. కాబట్టి తెలంగాణ ఉన్నంతకాలం ఈ చారిత్రాత్మకమైనటువంటి పరిస్థితులలో ఏర్పడి ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందినటువంటి బీఆర్ఎస్ను, కేసీఆర్ నాయకత్వం ఉండేటువంటి పార్టీని భూస్థాపితం చేయడం ఎవడితరం కాదు. వాళ్ళు అట్లా మాట్లాడిన వాళ్ళు భూస్థాపితం అయినాక కూడా ఇది అజేయంగా ఉంటుంది.